మేమేమైనా సాగర సంగమం తీసామని చెప్పామా? మీరేదో సైంటిస్ట్‌లా కనిపెట్టినట్లు అంత గొప్పగా ఎందుకు ఫీల్ అవుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు నిర్మాత నాగవంశి. ఫిబ్రవరి 13న థియేటర్‌లోకొచ్చిన 'ఫంకీ' సినిమాకు సంబంధించి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నిర్మాత ఇలా రియాక్ట్ అయ్యారు. ఆయనకంత కోపం ఎందుకొచ్చింది? 'ఫంకీ' రివ్యూస్‌పై ఆయన ఏమన్నారు? ఈ స్టోరీలో చూద్దాం. విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా అనుదీప్ కేవి తెరకెక్కించిన సినిమా 'ఫంకీ'. సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 13 విడుదలైంది. డివైడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి మూవీ యూనిట్ లేటెస్ట్ గా ప్రెస్ మీట్ నిర్వహించింది. రెస్పాన్స్ పట్ల సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఏ సినిమాకైనా విడుదలకి ముందు టెన్షన్ ఉంటుంది, దాని నుంచి తప్పించుకోలేం. కానీ 'ఫంకీ' విషయంలో తాను చాలా రిలాక్స్ గా ఉన్నా అని చెప్పాడు విశ్వక్ సేన్. ఈ మూవీ రిజల్ట్ గురించి ఎవరు ఏం మాట్లాడారో తెలియదు, ఆడియన్స్ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారని నాకు తెలుసన్నాడు విశ్వక్. నా గత 2 సినిమాల కన్నా 'ఫంకీ' రిలీఫ్ ఇచ్చిందని సంతోషంగా చెప్పాడు. ఇదే వేదికపై నిర్మాత నాగవంశి కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినిమాలో ఫ్లో లేదు, అతుకులుగా ఉందనే కామెంట్లు వచ్చాయి. సినిమా ఎలా ఉందో నేను ముందు నుంచి చెబుతూనే ఉన్నా, మీరేదో సైంటిస్ట్లా కనిపెట్టినట్లు చెప్తున్నారెందుకు? నేనేం సాగర సంగమం లాంటి అద్భుతమైన సినిమా తీసా అని చెప్పలేదు కదా, కేవలం కామెడీ ఫిల్మ్ తీశాను అని ట్రోలర్స్ కి ఇచ్చి పాడేశాడు. వాస్తవానికి అనుదీప్ లాంటి డైరెక్టర్తో సినిమా అంటే రిస్క్ తో కూడుంటుంది. అయితే సూపర్ హిట్ లేదంటే డివైడ్ టాక్, దేనికైనా సిద్ధపడి ఉండాలి. ఏదైనా రిసీవ్ చేసుకోవాలి అన్నారు నాగవంశి. రివ్యూవర్స్ కి నచ్చే సినిమా తీయాలి అనుకోలేదు, ప్రేక్షకులకు నచ్చే సినిమా తీయాలనుకున్నాం. అయినా 'ఫంకీ'పై డివైడ్ టాక్ వస్తుందని ముందే తెలుసు. సాధారణ కథ ఫ్లోలో తీయలేదు, హాయిగా నవ్వుకునేలా చేశాం. ప్రేక్షకులను నవ్వించాలన్నదే తమ టార్గెట్ అన్నారు. ఫైనల్లీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తోందని, సెకండ్ హాఫ్లో మదర్ ఎమోషన్ పడిందంటున్నారు చెబుతున్నారు. ప్రేక్షకులు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా శివరాత్రికి థియేటర్కి వెళ్లి సినిమాను ఎంజాయ్ చేయండి అన్నారు నాగవంశి. మీ టికెట్ డబ్బులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని సినిమాని ప్రమోట్ చేశారు.